వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టైటిల్ మీరు అనుకున్నది కరెక్టే. దాని మీద చాలాసార్లు మీరు నాకు సజెషన్ ఇచ్చారు కాబట్టి ఆ గొంతుని మాత్రమే వినిపించేటువంటి ప్రయత్నం కాస్త చేస్తాను తప్ప నేను ఫేస్ని నేను చూపించాను మీకు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గొప్ప కాదుట, వీళ్ళందరూ ఆయన వెనకాల ఉన్నారు కాబట్టే ఆయన గొప్పవాడయ్యట. లేదంటే ఆయన అంటూ ఏం లేదుట. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గొప్ప కాదుట, బట్ ఆయన చేసిన పనులలో గొప్ప అయ్యట. అదొకసారి విందాం మనం, ఎందుకంటే చెప్పకపోతే మన వల్ల మనం ఆయన వెనకాలండే మనలాంటి సైన్యం వల్ల ఆయన గొప్ప. ఆయన విడిగా గొప్ప కాదు. జగన్ గారు కూడా గొప్ప కాదు, ఆయన చేసే పనుల వల్ల ఆయన గొప్పవాడు అయిపోయాడు. ఎంత కాంట్రడిక్షన్ అండి. దీంట్లోనే పవన్ కళ్యాణ్ గారు గొప్ప అంటే ఆయన ఏం పనులు చేయలేదు, ఆయన పనుల వల్ల ఆయన గొప్పవాడు కాలేదు. ఇలాంటి వీళ్ళందరూ సైనికులుగా వెనకాల ఉన్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ అనేవాడు గొప్ప అయ్యాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. జగన్మోహన్ రెడ్డి ఎలాగా ఆయన వెనకాల ఉన్న సైన్యం ఇంకోటి వీటి వల్ల కాదు, ఆయన చేసిన పనుల వల్ల గొప్పవాడు అయిపోయాట. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ పనులు చేయలేదన్నమాట గొప్పగా. పాపం అది నోరా తాటిమట్ట అనుకోవాలా, నాకు అర్థం కావట్లేదు ఇలాంటి మాటలు మాట్లాడడానికి. సైన్యం వల్ల ఆయన గొప్ప, ఆయన విడిగా గొప్ప కాదు. జగన్ గారు కూడా గొప్ప కాదు, ఆయన చేసే పనుల వల్ల ఆయన గొప్పవాడు అయిపోయాడు. ఆయన చేసే పనుల వల్ల గొప్పవాడు అయిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు గొప్ప కాదు, ఆయన వెనకాల ఉండే మన వల్ల ఆయన గొప్పవాడు అయిపోయాడు. దానాలు చేస్తే గొప్ప అయిపోతే ఆ దానాలు చెప్పకుండా కదా సార్. నిన్న పబ్లిక్ గా గద్దరన్న నన్ను కారెడిగినాడు అన్నాడు సార్. గద్దరన్న కుటుంబ సభ్యులు మనసు ఎంత నొచ్చుకుంటది సార్. అరే కారు అడిగినాడా, అరే చాలా ఇబ్బంది పడి ఉంటాడు, అలా ఎలా అడిగినాడు. అసలు 3 రోజులు టైం ఇచ్చాక బండి ఇచ్చినాడు. కారు బండి తెలియదు, బండి అడిగినాడు నాకు. బండి అంటే ఏ బజాజ్ చేతకు బండి అయి ఉంటది. సో అటువంటి పరిస్థితుల్లో ఆ చేసిన దానాన్ని చెప్పుకోవడం అంత నీచం ఇంకోటి లేదు సార్. ఒకటి చేయకుండా ఉండాలి, చేస్తే చెప్పకుండా ఉండాలి. అంటే చేయడం కూడా పబ్లిసిటీని. మీకు తెలుసో లేదో, ఆయన రైల్వే కోడూరులో ఒక ఏరియా అండి. ఆ ఏరియాలో ఆయన పేద పిల్లలకి అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఒక క్రికెట్ గ్రౌండ్ స్థలాన్ని ఇచ్చినాడండి. అది ఎక్కడో కిలోమీటర్ అవతల ఉండేటటువంటి గ్రౌండ్ స్థలం రైల్వే కోడూరుకు సంబంధించి. అది 10 లక్షలు కూడా ఖరీదు ఉండదట, దాన్ని 60 లక్షలు ఖరీదు అని చెప్పారు. ఈ రోజు ఆ విజువల్ ప్లే చేసి చూడండి. 2 సంవత్సరాల క్రితం ఆయన ఇచ్చినటువంటి ప్లే గ్రౌండ్, చుట్టూ ఫెన్సింగ్ లేదు, మధ్యలో పిచ్చితొమ్మ మొక్కలు, బల్లులు, పాములు, అన్ని తిరిగే ప్లేస్. పిల్లలు కనీసం కూడా చూడలేదు. కానీ నాదెళ్ల మనోహర్ గారు చెప్తారు, ఆ ఏరియాలో ఒక సర్పంచ్ గెలిచింది. ఆ ఏరియాకి సంబంధించి, ఆ ఏరియా నాకు గుర్తులేదండి, ఆ ఏరియాకి సంబంధించి అంటే మొత్తం అన్నింటిలో ఆ ఏరియా ఒక్క చోట గెలిచిందండి. రైల్వే కోడూరు పరిసర ప్రాంతాల్లో ఆ రైల్వే కోడూరు ఏరియాకి పిల్లలకు ఆడుకోవడం కోసం కిలోమీటర్ దూరంలో ఎకరం భూమిని పిల్లల ప్లే గ్రౌండ్ కి ఇచ్చినాడు పవన్ కళ్యాణ్ గారు. ఎంత మంచి మనసు, ఎంత గొప్ప మనసు. అక్కడ లైబ్రరీ చూసారా, ఈ లైబ్రరీకి నేను పుస్తకాలు ఇస్తాను, ఇచ్చేయండి, చెప్పాలా, మళ్ళీ పేపర్లో వేయించుకోవాలా. అబ్దుల్ కలాం గారు ఎన్ని సహాయం చేశారో తెలుసా? ఎవ్వరికి తెలియదు. సాయం చేసిన గొప్పగా చెప్పుకోవడమే కానీ ఆయన ఏ రోజు చెప్పలేదు. ఆయన ఏ మీటింగ్కి వెళ్ళినా అక్కడ ఒక స్టూడెంట్ కి చెక్ రాసిస్తాడు. ఆ చెక్ రాసిచ్చిన ఆ మేనేజర్ కి ఆయనకే తెలుసు అంట, ఇంకెవరికి తెలియదండి. మేనేజరు, అక్కడ పనిచేసిన మేనేజరు, ఒకళ్ళ గుంటూరు వస్తేనో, ఒకళ్ళ హైదరాబాద్ వెళ్తున్నాం, ఒకళ్ళ బాంబే వెళ్తున్నాం, ఆ మేనేజర్ కి ఆయనకే తెలుసట. ఆ పిల్లని ఇలా పిలువు, చాలా బాగా చదువుతున్నావు, మంచి ప్రశ్న అడిగావు, నీకు నేను ఒక చిన్న బహుమతి ఇవ్వనా అంటూ 1 లక్ష రూపాయలు చెప్పుకో, ఒక 5 లక్షల రూపాయలు చెప్పుకో, లేకపోతే ఒక గిఫ్ట్ మనీ, ఇలా అన్ని ఇస్తేవారంటే. కానీ ఎవరికి చెప్పరు. మీరు చేసిన దానాన్ని తప్పు కొట్టి పబ్లిసిటీ చేసి ఆఖరికి కౌలు రైతులకి, చనిపోయిన కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇస్తున్నా అంటారు. 2 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి. మీరు ఓడిపోయినప్పుడు చేసిన పని గెలుపు వచ్చినప్పుడు చేయలేదు. కానీ గెలుపు వచ్చినప్పుడు, గెలిపించాక మీరు కేంద్రంలోనో లేకపోతే రాష్ట్రంలో ఖజానాలో డబ్బును కౌలు రైతులకి, చనిపోయిన వాళ్ళకి దానం ఇచ్చి ఉండదు. కానీ వెనక్కి తిరిగి చూడాలి. మరి ఇవన్నీ ఎలక్షన్ ముందు ఎందుకు చేసినారు? ఇది ప్రచార స్టంట్ల. ప్రచారం అయిపోయి గెలిచాక ఆ కౌలు రైతులను మీరు ఆదుకోవాలి కదా, పాపం వెనక్కి తిరిగి చూడాలి కదా. పవన్ కళ్యాణ్ గారు గొప్పే, కానీ ఎవరి వల్ల? మన వల్ల. మనం ఆయన వెనకాలండే మనలాంటి సైన్యం వల్ల ఆయన గొప్ప. ఆయన విడిగా గొప్ప కాదు. జగన్ గారు కూడా గొప్ప కాదు, ఆయన చేసే పనుల వల్ల ఆయన గొప్పవాడు అయిపోయాడు. ఆయన చేసే పనుల వల్ల గొప్పవాడు అయిపోయాడు. సరే చాలా, ఇంకా ఇంతకు మించి అవసరం లేదు. లాస్ట్లో ఒక మాట ఉందండి, అబ్దుల్ కలాం గారు చాలా గుప్తదానాలు చేశారు, ఎవరికి చెప్పుకోలేదు ఆయన. నీకు గిఫ్ట్ ఇస్తానని విద్యార్థుల్ని పిలిచి 1 లక్షకో 5 లక్షలకో చెక్ రాసి ఇచ్చేసేవాడని. మరి ఆయన చెప్పుకోనప్పుడు, ఆయన పిఎల్ కూడా చెప్పినప్పుడు ఈవిడికి ఎలా తెలిసింది?
సరే, అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడేటువంటి స్థాయి నాకు లేదు, బట్ ఆయన చేసిన దానాల గురించి నాకు తెలుసు. ఆయన పుస్తకాలు మొత్తం అన్నీ కూడా, ఆయన లైబ్రరీ మొత్తాన్ని కూడా విద్యార్థులకే ఇచ్చేశారు, వాళ్ళకే ఉపయోగపడాలని. ఆయన సైన్స్ ఎక్విప్మెంట్, ఆయనకి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సొమ్ము, పెన్షన్ సొమ్మును కూడా ఆయన ఎక్కడ పడితే అక్కడ ఆయన ఇచ్చుకుంటూ వచ్చేసారు. ఆయనకంటూ పైసా కూడా ఏది మిగుల్చుకోలేదు. మహానుభావుడు, భారతరత్న. ఆయన గురించి మాట్లాడాలంటే మనకంటూ ఒక అర్హత ఖచ్చితంగా ఉండాలి. సో ఆయన గురించి ఇక్కడ ఇందులో తప్పేమీ లేదు. అసలు ఆయన గురించి తప్పని వెతకడానికి కూడా ఏది ఉండదు. అంతటి ఉత్తమ జన్ముడు ఆయన. సరే, ఇక పవన్ కళ్యాణ్ ఎన్ని దానాలు చేశారు ఆయన ఏమైనా చెప్పారా ఎప్పుడన్నా? ఆయన చేసింది చెప్పుకున్నారు, ప్రకటించింది. నేను ప్రకటించాను, వరదలకి 2 కోట్లు, లేదంటే 6 కోట్లు, పంచాయతీలకు 1 లక్ష రూపాయలు, ఇలాగా ప్రకటించుకుంటూ వెళ్ళేవారు. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ చేసినటువంటి సాయం ఎంతో తెలుసా? కెన్ యూ పీపుల్ ఇమాజిన్? 100 కోట్ల రూపాయలు. 100 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఆయన గుప్తదానాలు కావచ్చు, లేదంటే ఎక్కడికక్కడ ప్రకటనలు, వరదలు వచ్చినప్పుడు, ఏదైనా విపత్తు సంభవించినప్పుడు, ఏదైనా అయినప్పుడు 100 కోట్లు. అంతెందుకు, ఈవిడ కూడా చెప్పుకున్నారు, మా పవనాన్ని ఎన్నిసార్లు ఎన్ని దానాలు చేశాడు అని. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అంటే విమర్శించడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. ఇక్కడ ఒకటే ప్రశ్న, పవన్ కళ్యాణ్ గొప్పోడు కాదు, మనం అందరం ఉండడం వల్లే గొప్పోడు. మరి గొప్పవాడు కాదు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెనకాల మీరెందుకు వెళ్ళారు? ఎవడన్నా ఒక ఫెయిల్యూర్ మనిషి వెనకాల వెళ్తాడా? ఒక ఫెయిల్యూర్ మనిషి వెనకాల ఎవడన్నా వెళ్తాడా? వెళ్ళడుగా. ఒక గెలుపు కావాల్సినటువంటి వ్యక్తి, గెలుపు ఓటములు రెండిటికి అతీతమైనటువంటి వ్యక్తి, ఎస్ ఖచ్చితంగా ఇతను ఒక ట్రెండ్ సెట్టర్ అవుతాడు అనుకుంటేనే కదా ఫాలో అవుతారు. అలా చూసుకునే కదా వచ్చారు. ఇప్పుడు వచ్చేసి నేను జాతీయ భావంతో ఉంటాను అంటే, లేదు, నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు కుల భావనతోటే ఉండాలి, నువ్వు కాపుకి మాత్రమే పరిమితం, మేమందరం కాపులం కాబట్టి నీకు కాపు కాయడానికే మేము వచ్చాం, నువ్వు ఇప్పుడు కాపులను వదిలేసి నేను కమ్మవాళ్ళు వేసుకుని తిరుగుతాను, మిగతా వాళ్ళు వేసుకుని తిరుగుతాను, జాతీయ భావం అంటానంటే మేము ఒప్పుకోం అని మాట్లాడితే ఎవరిది సంకుచిత మనస్తత్వం అనాలి ఇక్కడ? ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు చిన్నవాళ్ళు? పవన్ కళ్యాణ్ స్థాయికి చేరడానికి వీళ్ళకి ఇంకో జన్మ పడుతుంది, ఇంకో 4-5 జన్మలు పట్టవచ్చు. ఆయన ఆలోచనను అర్థం చేసుకోవడానికే ఇప్పటికి చాలామందికి అర్థం కాలేదు. అందుకే మనం చాలా భావోద్వేగంతో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, నన్ను అర్థం చేసుకోలేదు మీరు అని. ఆయన రాష్ట్రం మొత్తాన్ని కూడా, ఇంకా మాట్లాడితే దేశం మొత్తాన్ని కూడా ఏకతాటపీత నడిపించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. ఎస్, డెఫినెట్గా ఆయనకు కూడా భావ వైరుధ్యాలు ఆయనకి ఉన్నాయి. ఎవరికుండవు? ఒక స్టెప్ తీసుకుని ముందుకు వచ్చిన తర్వాత ఎవరికి ఉండవు? ఆయనేమి కంప్లీట్గా లాస్ట్ 30-40 ఏళ్ళ నుంచి పాలిటిక్స్లో ఏం లేడే. 2009లో ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి మాత్రమే డైరెక్ట్ పాలిటిక్స్లో ఉన్నారు, కానీ అక్కడ పోటీ చేయాలి. 2014లో కూడా పోటీ చేయాలి. 19 వరకు వెయిట్ చూశాడు ఆయన. 2009 నుంచి 2019 వరకు 10 ఏళ్ల పాటు ఆయన అక్కడ వెయిట్ చూసి 19లో పోటీ చేశాడు. ఇన్ఫ్లుయెన్స్ చేశాడుగా, ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడుగా మొత్తం అందరినీ. అప్పుడు గొప్పతనం కాదా? సరే, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఆ భావన వచ్చి ఉండొచ్చు, అది వ్యక్తిగతంగా కాకపోయినా, లేదు ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచన వచ్చి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత కూడా లేదు, మనం దేశం వైపు ఉండాలి, దేశం గురించి ఆలోచించాలి అనేటువంటి ఒక ఉదాత్తమైన ఆలోచన తీసుకొచ్చాడు. దాంతో నడుస్తున్నాడు ఆయన. ఇంకా మిగతా మాట్లాడతారు, మేధావులు అని పేరు వేసుకున్నటువంటి వాళ్ళందరూ మాట్లాడతారు. పవన్ నామస్మరణ చేయకపోతే, అంటే పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకం గతంలో అనుకున్నాం మాట్లాడదామని, అది రేపో ఎల్లుండి ఒకసారి చూద్దాం కంప్లీట్గా. ఆయన పేరు తలవకపోతే వాళ్ళకి ఆ రోజు ముద్ద దిగదు, వాళ్ళకి ఆ రోజు పూట గడవదు ఆయన పేరుతోటి. ఇన్ఫ్యాక్ట్ ఎస్, మంచి గురించి చెప్పినా, ఆయన చేసే చిన్న పొరపాట్లు చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక పేరుతోటే మాకు కూడా, మాలాంటి ఛానల్స్ కూడా వ్యూస్ వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. అందులో అసలు అభ్యంతరం అనేది లేనే లేదు, ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి అది. అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా ఆయన చేసేటి మంచి కాదు, ఆయన మీద చెడుగా ప్రాపగండా చేసేటువంటి వాళ్ళందరికీ కూడా మాకంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఎందుకంటే బాగా తిడుతున్నారా వీళ్ళు, ఏం తిడుతున్నారో చూద్దాం అని చెప్పనేది ఒక ఆసక్తి ఉంటుంది చూసారా, అలాగా దాని మీద పడి బతికేస్తూ ఉంటారు. ఎంతోమందికి నెలకి శుభ్రంగా జీతాలు వస్తున్నాయి యూట్యూబ్లో వీడియోలు పెట్టుకునేటువంటి దానికి. పవన్ కళ్యాణ్ మీద మాత్రమే టార్గెట్, పవన్ కళ్యాణ్, అంతకుమించి ఏం లేదు. తెన్నింటి వాసాలు లెక్క పెట్టారంటారు చూసారా, లేదంటే నమ్మక ద్రోహం అంటారు. అలాగా ఆయన్ని నమ్మి నడిచినటువంటి వాళ్ళు ఈరోజు అందలాలు ఎక్కుతున్నారు. ఆయన్ని నమ్మి నడవకుండా మధ్యలోనే వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఆయన మీద బురద చల్లుతున్నారు. అలా ఉంది పరిస్థితి. ఇది కేవలం రజనీ గారు మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు.
అయినా సరే అబ్బే మాకు అవసరం లేదు, ఇప్పటికీ కూడా పదవులు ఆశించకుండా ఆయన సిద్ధాంతాన్ని పట్టుకుని నడుస్తున్నటువంటి ఎంతోమంది పార్టీలో ఉన్నారు, ఎంతోమంది ఆయన అనుచరులుగా ఉన్నారు. మాకెందుకండి పదవి, ఆయన ఉన్నాడు చాలా అనేటువంటి ఒకే ఒక్క మాటతోటి ఆయన అందరి గురించి ఉన్నాడు. అబ్బే ఆయన అందరి గురించి లేడు, ఆయన ఉండాల్సింది వీళ్ళకి మాత్రమే అనేటువంటి ఒక పంజరంలో ఆయన పెట్టేద్దాం అనుకుంటున్నారు. అంత సాధ్యం కాదు, ఆయన్ని అందులో పెట్టడం సాధ్యం కాదు. ఆయన స్థాయి ఇక్కడ కాదు, ఆయనది జాతీయ స్థాయి. ఖచ్చితంగా జాతీయ స్థాయిలో దేశం ముందుకు నడవడానికి ఎలాంటి మార్గం ముందుకు వేస్తాడో మీరు చూడండి. డెఫినెట్గా ఆల్రెడీ ఉన్నటువంటి మార్గాన్ని ఇంకా ఎలా విస్తరించాలి అనేటువంటి ప్లాన్లో ఆయన ఉన్నారు తప్ప, ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఆయన గొప్పోడు కాదు, మేము ఉన్నాం కాబట్టి ఆయన గొప్ప, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన చేసిన పనుల వల్ల గొప్ప అంటే ఎవ్వరూ ఇక్కడ తీసుకునే వాళ్ళు లేరు. ప్రజలు కూడా అసలు నమ్మేవాళ్ళు ఎవ్వరూ లేరు. సో ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆపేసి ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే హ్యాపీగా హుందాగా బతికేయచ్చు. ఎందుకు అనవసరంగా నోరు బారేసుకోవడం? ఇదే చెప్పదగినటువంటి సూచన ఏమైనా ఉంది అంటే. సో పవన్ కళ్యాణ్ గొప్పవాడు కాబట్టే ఆయన వెనకాల అందరూ నడిచారు, ఆయన కావాలనుకుని నడిచారు, అంతే తప్ప అందరూ కలిసి ఆయన గొప్పని చేయలేదు. అప్పుడు ఆయన చేసింది ఏముంది? మీరందరూ కలిసి పనిచేసి, మీరందరూ కలిసి కొట్లాడి, మీరందరూ కలిసి గొప్ప పనులు చేసి, ఇగో మా గొప్ప అంతా కూడా ఒక నాయకుడికి ఇచ్చేస్తానని చెప్పి ఆయనకి మాత్రమే పెట్టేశారా? లేదు కదా. ఆయన గొప్ప పనులు చేస్తున్నాడు కాబట్టే ఆయన వెనకాల వెళ్ళారు తప్ప ఇంకో రకంగా కాదు. సో ఆయనకి లేనటువంటి దాన్ని ఆపాదించమాకండి, ఆయనదని దాన్ని గుంజుకోమాకండి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.